రామ్టాక్కి తిరిగి స్వాగతం. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో జరగబోతుంది. పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగే మొట్టమొదటి బహిరంగ సభ. అలానే అసలు పవన్ కళ్యాణ్ సభ కంటేనే లక్షల్లో వస్తారు. ఎటువంటి బిర్యానీ ప్యాకెట్ పెంచాల్సిన అవసరం లేదు, తాగించాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక కాల్ ఇచ్చి ఇది పవన్ కళ్యాణ్ సభ అంటే చాలు, జనం వచ్చేస్తారు. కాకపోతే ఈసారి మార్చి 14 చరిత్రాత్మకం కాబోతుంది. జరిగేది గోదావరి జిల్లాలో, జరుగుతుంది ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత, జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఇమేజీ పాన్ ఇండియా ఇమేజ్గా మారిన తర్వాత. అంతకన్నా ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ జనసేన తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత. ఎందుకని చెప్తున్నాను ఈ మాట అంటే, 2023లో జరిగిన ఘటన, చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ని రానివ్వకుండా చేసినటువంటి ఎత్తుగడలు విఫలమవ్వటం, ధైర్యంగా పవన్ కళ్యాణ్ రోడ్డు ద్వారా వచ్చి కోదాడి యువతల రోడ్డుపై బైఠాయించటం, అది రాజకీయాల్లో కీలక మలుపు తిప్పింది. నిజం చెప్పాలంటే జగన్ రాజకీయాల్ని చావు దెబ్బతీసింది. తర్వాత జైలు బయట పొత్తు ప్రకటించటం, అసలు ఎక్కడా లేని ఉత్సాహం తెలుగుదేశం కేడర్లో, జనసేనకు వదిలిపెట్టండి, తెలుగుదేశం కేడర్లో తిరిగి పునరుత్తేజం వచ్చింది. ఇవన్నీ కూడా ఒక విధంగా ఆంధ్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. మరి అదే అధికారంలోకి 21కి 21 సీట్లు గెలుచుకున్న తర్వాత ఈ ఒక్క సంవత్సరం, దాదాపు సంవత్సరంలో చూసేటట్టయితే, ఇంకా 2-3 నెలలు ఉంది సంవత్సరానికి, అసలు పవన్ కళ్యాణ్ ఇమేజీ అసలు టోటల్గా మారిపోయింది. ఎన్నికలు అయిన తర్వాత ఇంకా మారిపోయింది. ముఖ్యంగా తిరుపతిలో జరిగినటువంటి సనాతన ధర్మ పరిరక్షణ సభ, మొత్తం ఆయన ఇవాళ పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయాడు. సినిమా సెలబ్రిటీగా కాదు, పాపులర్ పొలిటికల్ స్టార్ అయ్యాడు. ఇది ఇవాళ దాంతో ఏమైపోయిందంటే జనసేన 3వ రాజకీయ శక్తిగా శాశ్వతమైంది. ఆంధ్ర రాజకీయాలు అదివరకు ఇద్దరి మధ్యనే నడిచాయి, 2 రాజకీయ శక్తుల మధ్య నడిచాయి. అటు వైఎస్ఆర్సిపి, మొదట్లో కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సిపి, ఇటు తెలుగుదేశం. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు 3 రాజకీయ శక్తుల మధ్య నడుస్తున్నాయి. 3ట్లో 2 ఎటువైపు ఉంటే అటు గెలుస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉంటే అధికారం వాళ్ళదే, దీన్ని ఎవరు కాదనలేరు. అయితే ఇదేంటంటే ఇంత ఇదైనా కూడా 2024 ఎన్నికల ముందు ఆయన కోర్ బేసు ప్రధానంగా ఉభయ గోదావరి, విశాఖపట్నం, ఉమ్మడి జిల్లాలు వరకు పరిమితమైంది. మిగతా చోట్ల ఎమ్మెల్యే సీట్లు గెలిచినా అక్కడక్కడ చెదురుమదురుగా. కానీ ఇవాళ ఈ 9 నెలల పీరియడ్లో సెంట్రల్ ఆంధ్ర కూడా జనసేన బ్రహ్మాండంగా విస్తరించింది. కృష్ణాలో, గుంటూరు, ముఖ్యంగా ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం అసలు ఎవరు ఊహించని పద్ధతుల్లో విస్తరించింది. అలానే అరకు, పాడేరు గిరిజన ప్రాంతాల్లో కూడా విస్తరించింది. ఉత్తరాంధ్రలో దానికి పునాదులు బ్రహ్మాండంగా పడ్డాయి. రాయలసీమలో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి ఆవిర్భావ సభ, అది నేపథ్యం. అందుకే ఇది చరిత్రలో నిలిచిపోబోతుంది. అందుకే ఇది చరిత్ర సృష్టించబోతుంది. అందుకే ఇది ఆంధ్ర రాజకీయాల్ని కీలక మలుపు తిప్పబోతుంది.
ఈ సభ ఇప్పటిదాకా రెండే దారులున్న ఆంధ్ర రాజకీయాల్లో బలమైన మూడో దారిని ఏర్పరచబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాజకీయాలు మార్చి 14కి ముందు, ఆంధ్ర రాజకీయాలు మార్చి 14 తర్వాత లాగా మారిపోబోతుంది. అందుకే అందరి కళ్ళు మార్చి 14 వైపు, మీతో పాటు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.